ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది, ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట, అందుకని యుగాది, నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు. లేదు, లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు. ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది. పరిశీలించినటువంటి కారణం చేత సంపద కలుగుతుంది. అలాగే ప్రతిరోజు వారాన్ని పరిశీలనం చేస్తే దాని వలన ఆయువు వృద్ధి పొందుతుంది అని. అలాగే నక్షత్రము ఏది అన్నది తెలుసుకుని ఆ నక్షత్రము యొక్క పాదములను పరిశీలనం చేసిన కారణం చేత పాప వినాశనము జరుగుతుంది అని. అలాగే యోగము చేత రోగము నశించడం,